మనతో ఫోన్ ఇన్ లో మాట్లాడేందుకు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ సర్వేశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పై పలు సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ సెక్షన్ల ప్రభావం ఎలా ఉండబోతోంది? గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు సర్వేశ్వర్ రెడ్డి. అక్కడ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ మీద కేసు రిజిస్టర్ అయింది. వాస్తవం ఏసీబీలో కేసు రిజిస్టర్ అయింది. ఆఫ్టర్ గవర్నర్ పర్మిషన్ 17A కింద పర్మిషన్ ఇచ్చాడు కనుక ఇష్యూడ్ ఎఫ్ఐఆర్ అండ్ సెక్షన్ 13(1)A అండ్ 13(2) అండ్ 409, 403, 120B కింద క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది. ఏసీబీ కేసు రిజిస్టర్ అయింది క్రిమినల్ మిస్కండక్ట్ కింద. ఎందుకంటే కేటీఆర్ అప్పుడు ఈ వాజ్ పబ్లిక్ సర్వెంట్, మినిస్టర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్, ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్, ఇదంతా పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్ అంటే ఇప్పుడు హ్యూజ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని ఇక్కడ దట్టు ఫారిన్ కంట్రీస్ పోతుంది 45 crores. అదే నెక్స్ట్ కండక్ట్ దాని గురించి అక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ కాలేదని ఒక వాదన ఉంది. కంప్లీట్ కాకపోతే క్రైమ్ కంప్లీట్ కానట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విత్డ్రా చేసుకున్నది. అంటే క్రైమ్ అనేది ప్రూవ్ కాలేదనేది ఒక వాదన డిఫెన్స్ వస్తుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో 4 years, దాంట్లో 1 year, దాంట్లో 9 years, మొత్తం 10 years, మొత్తం 14 సంవత్సరాలు పనిష్మెంట్ ఉంటుంది. మనకి 14 years పనిష్మెంట్ ఉంటుంది. తర్వాత పబ్లిక్ సర్వెంట్ అనేది ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ కు అగెనిస్ట్ ఇది. ఎనీ అమౌంట్ ఫారిన్ కంట్రీస్ పోవాలన్నా, ఫారిన్ కంట్రీస్ రావాలన్నా ఆర్బీఐ పర్మిషన్ అవసరం. అక్కడ ఆర్బీఐ పర్మిషన్ ఆలోపసరం గా తీసుకొని క్యాష్ పంపడం దట్ ఈస్ టోటల్లీ ఇల్లీగల్. ఇది కమ్స్ అండర్ మిస్కండక్ట్, క్లియర్లీ క్రిమినల్ మిస్కండక్ట్ కింద వస్తుంది. తర్వాత అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ పైసలు తీసుకుపోయిండు అనేది కూడా అప్పుడు ఆయన కూడా సైట్ చేశారు అరవింద్ కుమార్. తర్వాత ఇంకొక బిఎన్ రెడ్డి అని హెచ్ఎండి చీఫ్ మేనేజర్ ఆయన కూడా పార్టీ చేశారు. సరే ఎవరి పార్టీ అయినా ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ అవుతాయి. ఎందుకంటే నోయింగ్లీ క్రిమినల్ మిస్కండక్ట్ అయితే ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే పర్మిషన్స్ లేవు, శాంక్షన్స్ లేవు, తర్వాత అప్రూవల్ ఆఫ్ ది క్యాబినెట్ లేదు, తర్వాత మినిస్టర్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ ద అమౌంట్ విత్ పబ్లిక్ పబ్లిక్ మనీ. పబ్లిక్ సర్వెంట్, మినిస్టర్ ఇస్ ద పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ మనీ తీసుకుంటాము కానీ పబ్లిక్ అకౌంటబిలిటీ ఉంటుంది. సో దట్ ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ లో కేసు రిజిస్టర్ అయినా ప్రాసిక్యూట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది ఏసీబీ అని క్లియర్ ఎవిడెన్స్ ఉంది కదా. మనీ మ్యాటర్ పోయింది, అక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందా కాలేదని అది సెకండరీ క్వశ్చన్, అది నాట్ సో ఇంపార్టెంట్. బట్ అమౌంట్ అయితే తీసుకొని వెళ్ళి పంపారు పబ్లిక్ అకౌంట్స్కి వెళ్ళి, పబ్లిక్ ఎక్స్చెకర్కి వెళ్ళి. సో బీయింగ్ మినిస్టర్ షుడ్ నో ఆల్ దిస్ థింగ్స్. కంపల్సరీ లేదు, అట్లా పంపింది కనుక క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. తర్వాత ఆర్బీఐ ఇన్ఫర్మేషన్, ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి. ఆర్బీఐ పర్మిషన్ లేదు, పబ్లిక్ అప్రూవల్ లేదు, మన క్యాబినెట్ అప్రూవల్ లేదు. 45 crores పంపారు. వీళ్ళు విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ ఎనీ టైమ్ కెన్ విత్డ్రా ఆల్ దిస్ థింగ్స్. ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కెన్ విత్డ్రా. కానీ ఇది క్రైమ్ అయింది. క్రైమ్ అయింది కనుక కేసీఆర్ హాస్ టు ఫేస్ ద ట్రయల్. దట్స్ ఇట్. దేర్ ఇస్ నో అదర్ గో టు. ఇప్పుడు అందరు ముగ్గురు కూడా రెస్పాన్సిబుల్ ఫిక్స్ అప్ అవుతుంది. తీసుకురామనంతా తీసుకుపోయి అమౌంట్ పబ్లిక్ అమౌంట్ తీసుకుపోయి కట్టలు కట్టేందుకు ఐఏఎస్ ఆఫీసర్ ఏం రైట్స్ ఉండవు. ఈ మే బి వర్క్స్ అన్నది కింద మినిస్టర్ కింద పనిచేసేంత మాత్రం అకౌంటబిలిటీ రైట్స్ అన్న ఆయన భుజాల మీద ఉంటది కదా. ఇంతవరకు ఐఏఎస్ ఆఫీసర్, అక్కడ ఇంజనీర్, ఈ ముగ్గురికి అయితే ఎఫ్ఐఆర్ అక్యూజ్ చేశారు వాళ్ళు, ఏసీ వాళ్ళు. ఇన్వెస్టిగేషన్ లో వేటెన్సీ అమౌంట్ రిటర్న్ బ్యాక్ తెప్పిస్తారా తయారా, తెప్పియకుండా ఆటోమేటిక్ గా ఇంటర్పోల్ మరి ఫారిన్ ఎక్స్చేంజ్ అమౌంట్ రిటర్న్ చేపిస్తారు. కంపెనీ ఎగ్జామిన్ చేస్తారు. మేము మిగతా పైసలు ఇస్తే రేసింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పారు వాళ్ళు. మిగతా 45 crores అది ఇవ్వలేదు కనుక మీ అమౌంట్ మీరు తీసుకుని రిటర్న్ చేసి అమౌంట్ రిటర్న్ చేసిన మాత్రం ఎర్లీ అకౌంటబిలిటీ అయితే పోదు, క్రైమ్ కంప్లీట్ క్రైమ్ అయితే పోదు.